ఎక్కడిది? పాపం పసివాళ్ళట, కన్నవాళ్ళు అమ్ముకున్నారు, పెంచిన వాళ్ళ నుంచి అధికారులు లాక్కున్నారు. అరే రే రే, ఇది అసలు ఎంత ఘోరం! ఇది ఉప్పల్ ఏరియా, ఈ ఏరియాలో జరిగిన వ్యవహారం ఇది. ఏడాది కాలంగా శిశుగృహంలోనే చిన్నారులు, మానసిక క్షోభలో పెంచిన తల్లిదండ్రులు, కోర్టుకు చేరిన వ్యవహారం, తుది తీర్పు పైన ఉత్కంఠ. ఇది ఆనాటి ఫోటోలు ఇవన్నీ. పిల్లలను తమకు అప్పగించాలంటూ కన్నీరు పెట్టుకుంటున్న పెంచిన తల్లిదండ్రులు. ఈ బిడ్డను అధికారులకు అప్పగిస్తున్న సమయంలో వాళ్ళ బాధ. ఇప్పుడు ఏదో నెలల పసిబిడ్డ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో దగ్గర నుంచి దొంగలు ఎవడో అమ్మితే కొనుక్కున్నారు, పెంచిర్రు. ఏళ్ళైంది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది. ఇప్పుడు మీరు ఈ ఒక ముఠా అమ్మితే కొనుక్కున్నారు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అధికారులు లాక్కున్నారు. ఇక వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ పిల్లల్ని కన్నవారు ఎవరో తెలియదు, పెంచిన వాళ్ళు దూరమయ్యారు. పైసల కోసం పిల్లల్ని అమ్ముకున్న తల్లిదండ్రులను పోలీసులు పట్టుకోలేకపోయారు. 4-5 ఏళ్లు సాకి పిల్లలపై మమకారం పెంచుకున్న తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలను తమకు అప్పగించాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారికి పిల్లల్ని అప్పగించే పరిస్థితి లేదని ఆఫీసర్లు అంటున్నారు. అటు కన్న ప్రేమకు, ఇటు పెంచిన ప్రేమకు దూరమైన 11 మంది పసివాళ్ళు ఏడాది కాలంగా శిశుగృహంలో తల్లి స్పర్శ కోసం అలమటిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒక శిశు విక్రయ ముఠా చేసిన దందా కారణంగా అభంశుభం తెలియని చిన్నారులు, వారిని పెంచుకున్న తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో న్యాయం కోసం పేరెంట్స్ హైకోర్టుకు వెళ్ళగా తుది తీర్పు వెలువరించే వరకు పిల్లలను ఇతరులకు ఎవరికీ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏం ఘోరం అండి అసలు ఇది! ఇప్పుడు ఆ పేరెంట్స్ దొరకలేదు అన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. దీంతో చిన్నారులు ప్రస్తుతానికి శిశుగృహంలోనే మగ్గుతుండగా పెంచిన తల్లిదండ్రుల చెంతకు చేరుతారా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గత ఏడాది మే నెలలో సూర్యాపేట జిల్లా పోలీసులు ఈ శిశు విక్రయాల కేసును ఛేదించారు. ఆ ముఠా సభ్యులు ఎవరెవరికి పిల్లలను అమ్మారో ఆరా తీశారు. చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకోలేదనే కారణంతో పెంచిన తల్లిదండ్రుల నుంచి ఆ పిల్లలను తీసుకొని శిశుగృహానికి తరలించారు. అప్పటి నుంచి కన్నవాళ్ళు లేక పెంచిన వారికి దూరంగా ఈ చిన్నారులు పెరుగుతున్నారు. 5-6 ఏళ్ల పాటు పిల్లల్ని ప్రేమగా పెంచుకున్న దంపతులు వారిని తమకు అప్పగించాలంటూ ఏడాదిగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు లేని వారిని గుర్తించి వారికి పిల్లలు అమ్మేవాళ్ళు. ఈ శిశు విక్రయ ముఠాలతో సంబంధాలు పెట్టుకొని ముంబై, గుజరాత్ ప్రాంతాల నుంచి శిశువులను తెప్పించి పిల్లలు లేని వారికి 5 నుంచి 10 లక్షల చొప్పున అమ్మేశారు. గత ఏడాది మే నెలలో పోలీసులు ఈ విక్రయ ముఠా గుట్టు రట్టు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 11 మంది చిన్నారులను పెంచిన తల్లిదండ్రుల నుంచి నల్గొండ శిశుగృహకు తరలించారు. ఈ ముఠాను విచారించిన పోలీసులు పిల్లల్ని గుజరాత్, ముంబై నుంచి తీసుకొచ్చినట్టు నిర్ధారించినా ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరో మాత్రం తేల్చలేకపోయారు. సంవత్సరం అవుతుంది, ఆ పిల్లలు ఆన్నే ఉన్నారు. ఈ పేరెంట్స్ బాధ ఈ పేరెంట్స్దే. పోనీ అవతల ఉన్న వాళ్ళని కనుక్కున్నారంటే అది కూడా లేదు.